ఏమండి ఈరోజు మాసిన కారం ఎలా నూరుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఎండుమిర్చి తీసుకున్నాను, సగభాగం కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే కారం కూడా టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడైతే ఇవి చక్కగా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్ పెట్టి. ఇలా కావాలంటే ఇంకా ఎండిపోయిన అల్లమైనా వేసుకోవచ్చు, లేదంటే సొంటి అని అంటారు అదైనా వేసుకోవచ్చు అండి. ఇంకా పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదో తెలియాలంటే మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు సప్పుడు వస్తుందండి, చూడండి. ఇవైతే ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయాయి. తీసైతే పక్కకు పెట్టుకుంటాను. చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటాను. మార్చిన కారం అయితే రెడీ అయిపోయింది. నచ్చినట్టు